2024లో రాయచోట్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది. రాజంపేటలో అన్న పోటీ చేశాడు, రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు 83 సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పోయి మండుటెండలో ఆయన ఇంటికాడికి పిలిపించుకుంటే ఏమి, ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే ఏమి, గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు. ఆయన 1978 నుంచి 2024 వరకు ఆయన మరణించేంత వరకు కూడా ప్రజల కోసం ఆయన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ప్రజలలో ముఖ్యంగా రామాపురం ప్రజలు కూడా మీరు కూడా ఒకరు. అందుకు ఈరోజు మీరు ఎంతో ఆప్యాయంగా ఈరోజు సంస్మరణ సభ ఏర్పాటు చేసి పాలకొండాయుడు గురించి ఒకసారి స్మరించుకుందాం. ఈరోజు పాలకొండాయుడు గురించి యువకులకు అంత పేరు తెలుసొచ్చు కానీ ఆయన రాజకీయ చరిత్ర తెలియదు. ఖచ్చితంగా ఆయన గురించి తెలియజెప్పాలి, ఆయన్ను స్మరించుకోవాలి. ఆయన్ను ఆదర్శంగా నిలుచుకొని ఎంతో మంది రాజకీయంగా ముందుకొచ్చారు. ఈరోజు ఎంతో మంది రాజకీయంగా ఆయన వల్ల ఎదిగారు. వాళ్ళందరూ మేము ఒకసారి పాలకొండాయుడు గారిని ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఇలాంటి సభలు రాబోయే కాలంలో చాలా పెట్టుకుంటూ పాలకొండాయుడు గారి గొప్పతనాన్ని కానీ ఆయన నాయకత్వ లక్షణాలు కానీ ఇప్పుడుండే రాజకీయ నాయకులకు తెలియజేయాలని చెప్తే నేను సరేనని చెప్పి ఈరోజు చేశాను. రాజకీయంగా పాలకొండాయుడు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఎప్పుడూ